హార్మోజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపారు. ఈ దాడుల సమయంలో ఓ నౌక నుంచి ఐఆర్జీసీ నేవీకి అత్యవసర సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఆడియో బయటకొచ్చింది. నౌకా రవాణాను ట్రాక్ చేసే సముద్ర నిఘా సంస్థ ట్యాంకర్ ట్రాకర్స్ దీన్ని ఎక్స్ వేదికగా విడుదల చేసింది. సెపానేవీ మోటార్ ట్యాంకర్ సన్మర్ హెరాల్డ్ నుంచి ఈ మెసేజ్ పంపుతున్నాం అంటూ అందులో వినిపించింది. మీరు మమ్మల్ని హార్మూజ్ దాటేందుకు అనుమతిచ్చారు. మీ జాబితాలో 2వ పేరు మాదే. కానీ ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. మమ్మల్ని వెనుతిరగనివ్వండి అని చమురు ట్యాంకర్లోని సిబ్బంది ఒకరు ఇరాన్ నౌకాదళంతో చెబుతున్నట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది. కాల్పులకు గురైన 2వ నౌకను జగ్ అర్నవ్గా గుర్తించారు. హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ పతాలీని పిలిపించి ఈ ఘటనపై నిరసన తెలియజేసింది. గతంలో తమ దేశానికి బయలుదేరిన అనేక నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరించిందని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా హార్మూజ్ మీదుగా భారత్కు వచ్చే నౌకల ప్రయాణానికి సహకరించాలని కోరింది. హార్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపారు. ఈ దాడుల సమయంలో ఓ నౌక నుంచి ఐఆర్జీసీ నేవీకి అత్యవసర సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఆడియో బయటకొచ్చింది. నౌకా రవాణాను ట్రాక్ చేసే సముద్ర నిఘా సంస్థ ట్యాంకర్ ట్రాకర్స్ దీన్ని ఎక్స్ వేదికగా విడుదల చేసింది.